ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజు అధికారులు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. ధరణి, ఆసరా, 2 పడకల గదులు, ఇండ్లు తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కార మార్గం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం శాఖల వారీగా సమీక్షించారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ, ఇంజనీరింగ్, ఇతర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతి శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అటు గతంలో బల్దియాకు కేటాయించిన నిధులను విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ కౌన్సిలర్లతో కలిసి ప్రజావాణిలో దరఖాస్తులు అందజేశారు. ₹50 కోట్ల మేము అప్పుడు మరి ఎమ్మెల్యే గారు, అప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ 50 కోట్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ని పెండింగ్లో పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ స్పందించకుంటే మేము కోర్టుకి వెళ్ళైనా కూడా ఈ వర్కులను ఆపుకునేటట్టు, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి మా కౌన్సిలర్ అందరం కూడా కలిసి ఒకరోజు ఇంకా ధర్నా చేసినటువంటి కార్యక్రమాలు కానీ, కోర్టుకి వెళ్ళే కానీ మరి ఈ వర్క్స్ని మరి పోకుండా కాపాడుకున్నటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి దీని పట్ల మరి స్పందించి దీన్ని పోకుండా కాపాడుకోవాలని నా తరఫున మరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోమని మరి కలెక్టర్ గారు కూడా పంపిస్తా అని చెప్పడం జరిగింది. నాకు 5 ఎకరాల భూమి పట్టతో సాగున్నది. ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు, లొందలు తవ్విండ్రు, మీకు భూమి లేదని అంటున్నారు. దయచేసి మా భూమి, మాకు 5 ఎకరాల భూమి రావాలా. వారం రోజుల వచ్చి మీకు ఏమీ లేదు, మీకు ఆడుంటే ఆడికి వనరి, మీ ఆధారాలు ఏమన్నా ఉంటే తీసుకు